పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ రాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ముదిరాజ్ సోదర సోదరిమణులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు డాక్టర్ బండ ప్రకాష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి మిత్రులు అశోక్ గారు, అదేవిధంగా చైర్మన్, అదేవిధంగా ఈ గ్రామ వాస్తవ్యులు సీనియర్ నాయకులు శ్రీ దేవ్ సాంబయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మిత్రులు శ్రీనివాస్ గారు, మిత్రులు మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి ఎంతో కష్టపడి నిర్మించినటువంటి గుజరాత్ సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భాన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మనందరికీ ఈ ప్రాంతానికే ఒక పెద్ద జీవనధారలాగా ఉండేటువంటి సలవాబు ప్రాజెక్టు ఆనుకొని ఉండేటువంటి ఈ గ్రామంలో మరి ఇక్కడ చాలా మీద జీవనం కొనసాగించేటువంటి ఆనవాయితీ మరి తరతరాలుగా వస్తున్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలకు సకాలంలో అందించడం, ఆ రకంగా ఎంతో మరి చాలా ఉత్పత్తి కూడా పెరిగింది, చాలా పురోగతి కూడా సాధించుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఈ మధ్యకాలంలో కొంత చలివాగులో కూడా ఆశించినటువంటి స్థాయిలో నీళ్లు లేకపోవడం, ఇంకా నీళ్ళని కూడా దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఏది ఏమైనా ఈరోజు ఈ గ్రామంలో నాకు తెలిసి మూడోదో ఆలయం అనుకుంటాను, రెండో ఆలయం. మరి రెండో ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం చాలా సంతోషం. ఒక గ్రామంలో ఒక ఆలయం ఉంటే కష్టం ఉంటే ఈ గ్రామంలో పోటీపడి రెండు ఆలయాలు పెద్దమ్మ సన్నిధిని నిర్మించుకోవడం చాలా శుభసూచకం. మరి ఇదే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి మరి నీళ్లలో దక్కుతున్నటువంటి నీళ్లను ఆధారం చేసుకున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద కూడా బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ